ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే గుంతలు పడినటువంటి రోడ్లకు సంబంధించి ఒక్కసారి నేను చెప్పేది తప్ప రైటా అన్నది అబ్జర్వ్ చేయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే 300 కోట్ల రూపాయలు, హయ్యెస్ట్ 550 కోట్ల వరకు రాశారు. టోటల్గా గుంటలు, శాంతం ఏది ఎడ్జులు కూడా సరి చేయాలంటే ఇంకో 200 కోట్లు, గుంటలకు ఒక 300 కోట్లు అవుతుంది. ఇది రాసింది ఏది నివేదికల ఆధారంగానే, అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే. ఇప్పుడు అకస్మాత్తుగా 1121 కోట్ల రూపాయలు ఉట్టి గోతులు పూడ్చడానికి అవుతుందంట. అంటే ఎవరు పెంచేసి ఉంటారు? కాంట్రాక్టర్లు పెంచేసి ఉంటారు, అధికారులు పెంచేసి ఉంటారు. ఎందుకని? ఆవురావురమంటున్నటువంటి వాళ్ళు తినేయడానికి. అంతకుమించి వేరే ఏమైనా ఉంటుందా? నెల తిరక్కముందే 500 కోట్ల రూపాయలు పెరిగిపోతుంది తొట్టి గుంటలు పూడ్చడానికి. మిగతా దాంతో కలిపితే అప్పుడు 2000 కోట్లు అవుతుందా? అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు వీటిట్లోనే ఇప్పుడు కాంట్రాక్టర్ లెవెల్లో తినడానికి అవకాశం ఉండేటటువంటి. ఇప్పుడు అకస్మాత్తుగా గుంటల ఈ నెల వారం రోజుల్లో ఏమైనా ఎక్స్ట్రా పెరిగిందా ఈ నెల రోజుల్లో? అంటే లేదు కదా. బట్ ఈ రేటు ఇట్లా అకస్మాత్తుగా పెరిగిపోయింది. ఇట్లాంటివి జరిగిపోతూ ఉంటుంటాయి. మనం దీన్ని ఏమీ చేయలేం, చూస్తా కూర్చుని అవునా అనుకోవడం మార్కే పరిమితం అవుతుంది.